మీ ఫేవరెట్ సీరియల్స్ ఇప్పుడు టీవీకి ముందే సన్ నెక్స్ట్ యాప్ లో మస్తుగా అందరికి ముందే చూడండి. ఇప్పుడు సన్ నెక్స్ట్ యాప్ ని డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. ఆస్తంతా ట్రస్ట్ కి ట్రాన్స్ఫర్ అయ్యాక బ్రహ్మరాంబ గారికి నిజం చెప్పి నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతానమ్మా. పాపం వర్ష మిమ్మల్ని 15 సంవత్సరాల తర్వాత కలవటానికి వస్తున్నందుకు ఎంతో సంతోషపడింది. ఆ సంతోషం ఎక్కువసేపు నిలవకుండానే దేవుడు తనని తీసుకుని వెళ్ళిపోయాడు. కన్న కూతుర్ని నేను వెనక్కి తీసుకుని రాలేను, కానీ కొత్తైనా ఆ ప్రేమని పంచగలను. నాదేమైనా తప్పుంటే నన్ను క్షమించండమ్మా, క్షమించండి. ఎక్కడున్నావు జ్యోతి? ఏం చేస్తున్నావు? నువ్వు లేకపోతే నేనేమైపోతానో ఒక్కసారైనా ఆలోచించావా? దొరబాబు, మీ ఆలోచనలు నన్ను అతలాకుతలం చేస్తున్నాయి. ఎలా ఉన్నారు దొరబాబు మీరు? నువ్వు లేని నేను అస్సలు బాగోలేను జ్యోతి. మనిద్దరి ప్రయాణం జీవితాంతం ఆనందంగా ప్రేమగా చివరి వరకు జరుగుతుందనుకున్నాను, కానీ ఇలా విడిపోయి దూరంగా ఉంటామని అస్సలు అనుకోలేదు. మీరు నేను ఒకరికొకరం విడిపోయి ఇలా ఉండాల్సి వస్తుందని ఊహించలేదు. ఇలా విడిపోయి రాత రాసిన దేవుడు మనల్ని ఎందుకు కలిపాడు మరి? అయినా నా తల రాత అంతేనేమో. కన్న వాళ్ళ నుంచి చిన్నప్పుడే దూరమయ్యాను. పెంచిన వాళ్ళు చనిపోయారు. ప్రేమించిన మీరు విడిపోయారు. నా రాతేంటి జ్యోతి? దేవుడు ఇలా రాశాడు. నేనిష్టపడిన వాళ్ళందరినీ దేవుడు నాకు దూరం చేస్తున్నాడు. చిన్నప్పుడు మా నాన్న, చెల్లి, ఇప్పుడు నువ్వు. నేను లేకుండా నువ్వు ఉండగలవా జ్యోతి? నేనొక జీవించేవాణ్ణి అయిపోయాను దొరబాబు. దొరబాబు, అప్పుడే నిట్టురలేచిన పువ్వులు మప్పులిరుస్తుంటే పుప్పొడి మీదకు తేనెటి నువ్వా జ్యోతి? కొమ్మలు విసిరే పిల్లగాలిన రెక్కలు విప్పిన సీతాకోకలు నేనే మారెనులే. ప్రకృతి ఒడిలో ఎలలోగా రమ్మని నన్నే పిలిచింది. కడలిని నేనని కలగన్నానని నాడే తెలిసి ఏమవుతానని జ్యోతి, జ్యోతి, జ్యోతి ఆగు. జ్యోతి, జ్యోతి, జ్యోతి ఆగు. జ్యోతి, 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 జ్యోతి ఆగు. జ్యోతి, జ్యోతి, జ్యోతి,
కనిపించే చందమామలోనైనా మచ్చలున్నాయేమో కానీ నా జ్యోతిలో ఎటువంటి లోపాలుండవు. దొరబాబు, ఇలా మీరు నేను కలిసిండే రోజు ఎప్పుడొస్తుంది? అప్పటి వరకు నేను ఎదురు చూస్తూనే ఉంటాను. రాజీవ్ ఆఫీస్కి ఎప్పుడొస్తాడో ఏంటో. ఇంటికి వెళ్ళే అవకాశం లేదు, ఫోన్ చేసే చనువు లేదు. కానీ ఎలాగైనా ఈరోజు తనతో మాట్లాడాలి. ఇక్కడైతేనే తనతో కాస్త ఫ్రీగా మాట్లాడొచ్చు, కన్విన్స్ చేసే ప్రయత్నం చెయ్యొచ్చు. అమ్మయ్యా, రాజీ వచ్చేశాడు. రాజీవ్, రాజీవ్, ఒక్క నిమిషం రాజీవ్, నీతో కొంచెం మాట్లాడాలి. అసలు నీ మొహం చూడాలంటేనే నాకు అసహ్యం. అలాంటిది నీతో ఎలా మాట్లాడతాననుకున్నావు? నువ్వు చెప్పేది ఎలా వింటాననుకున్నావు? ఏ ధైర్యంతో నన్ను కలవడానికి వచ్చావు? ఆగు బాబు, నేను చెప్పేది విను. అవసరం లేదు బాబు. బాబు, నీ కోపం ఉంటే తర్వాత నన్ను చంపు, కానీ ఒక్కసారి నేను చెప్పే నిజం విను. అబద్ధం నీకు వెన్నతో పెట్టిన విద్య, ద్రోహం నీ సహజ గుణం. నువ్వు నిజం చెప్తానంటే నేను అలా నమ్ముతాను. జ్యోతి ఎవరో కాదు రాజీవ్, నా కన్న కూతురు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం. నాకు కూడా ఈ నిజం ఈరోజే తెలిసింది. ఏం చెప్తున్నావు? ఇన్నాళ్ళు లేంది ఇప్పటికిప్పుడు ఇది నీకెలా తెలిసింది? ఇదిగో చూడు, అతనెవరో చిత్తరంజన్ అనే వ్యక్తి గీసిన ఫోటో అది. కారణం తెలీదు గాని దాన్ని మీ అమ్మకి పంపించాలనుకున్నాడు. కానీ అది నాకు చేరింది. జ్యోతి నా కూతురని ఇప్పటికైనా నమ్ముతావా బాబు? మరి నీ రెండో కూతురు బొమ్మ గీయకుండా క్వశ్చన్ మార్క్ పెట్టాడేంటి? శ్రావ్య నా రెండో కూతురనే నిజం బయటకి చెప్పలేను. తెలీదు రాజీవ్, కానీ దైవలీల చూసావా? చెప్పినా మీరు నమ్మరు గాని నేను చెయ్యని నేరానికి నువ్వు మీ అమ్మ అపార్థం చేసుకుని దూరం పెట్టారు. కానీ దేవుడు మాత్రం మీ బావ మరదళ్ళిద్దరినీ ప్రేమతో దగ్గర చేసి పెళ్లితో ఒకటి చేశారు. ఎందుకు నవ్వుతున్నావు రాజీవ్? నాకు క్లారిటీ కావాలి. తను నీ కన్న కూతురే అని జ్యోతికి తెలుసా? తెలుసుండదు.